దీన్ని మీ రివ్యూలతో ముందుకు తీసుకెళ్తున్న మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్, ఛాంపియన్ అనే సినిమా ఈరోజు మీ ముందుకు రావడానికి కారణమైన నా ప్రొడ్యూసర్స్ స్వప్న దత్ గారు, జెమినీ కిరణ్ గారు, జీకే మోహన్ గారు అండ్ జీ స్టూడియోస్, మీ అందరికీ థ్యాంక్స్. సో ఛాంపియన్ గురించి మాట్లాడాలంటే కొంచెం ఎమోషనల్ అయిపోతాం. ఎందుకంటే ఒక పక్కన నిన్న రిలీజ్ అయిపోయి సినిమా బ్లాక్ బస్టర్ అయిందనే సంతోషం ఒక పక్కన, ఇంకో పక్కన అయ్యో ఛాంపియన్ అప్పుడే అయిపోయిందా, 3 ఏళ్ల జర్నీ అయిపోయిందా అని చెప్పేసి ఒక చిన్న బాధ కూడా. ఈ రెండు ఉన్నాయి మిక్స్డ్. సో స్వప్న గారు చెప్పినట్టు, స్వప్న గారికి నేను 4 years బ్యాక్ ఒక చిన్న పిచ్ టేక్ పంపించినప్పుడు తను చదివేసి ఇమ్మీడియట్గా అరే ఇది బాగుంది అని చెప్పేసి పిలిపించారు. వెళ్ళినాక నారేట్ చేయమంటే ఒక 1/2 hour నారేషన్ అంతే, ఎక్కువ కూడా కాదు, ఒక 1/2 hour నారేట్ చేయగానే షీ ఇమ్మీడియట్లీ లైక్డ్ ఇట్. తను వెంటనే నచ్చేసింది, ఈ సినిమా మనం చేస్తున్నాము అని ఇమ్మీడియట్గా కాంట్రాక్ట్ సైన్ చేసుకున్నాక తను ఫస్ట్ చెప్పిన కండిషన్ ఒకటే, నువ్వు నాకు ఏదైతే ఈరోజు చెప్పినావో అదే సినిమా చేయాలి. దీన్ని మధ్యలో ఒక్కోసారి ప్రొడ్యూసర్ అని ఈయన కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, దీన్ని కమర్షియలైజ్ చేద్దాము, దీన్ని ఏమైనా చేద్దాం అంటే చేయొద్దు, సినిమాని పాడు చేయొద్దు. తను ఏ రోజైతే విన్నప్పుడు ఒక కమిట్మెంట్ తను ఏదైతే ఉందో లాస్ట్ వరకు అదే మాట మీద, నన్ను ఏ రోజు ఈ సినిమా విషయంలో కథ ఎలా ఉంది, కథకి ఏం కావాలి, ఏ యాక్టర్స్ కావాలి, ఏ టెక్నీషియన్స్ కావాలి, సినిమా ఎలా పోవాలి అనే పూర్తి 100% స్వేచ్ఛ నాకు ఇచ్చి సినిమాను చేయనిచ్చినందుకు థ్యాంక్ యూ స్వప్న గారు. అండ్ సరే రోషన్ గురించి మాట్లాడతా. సో సినిమా గురించి అదే నిన్న రిలీజ్ అయినప్పుడు ఫస్ట్ ఉదయం లేవగానే చాలా కాల్స్, వరంగల్ నుంచి, అనంతపూర్ నుంచి చాలామంది